ఈరోజు రాష్ట్రం మొత్తం జాతీయ ప్రజా పంపిణీ విధానము రేషన్ డీలర్ల ద్వారా ఈరోజు రాష్ట్రంలోని రేషన్ షాపులలో అందరికీ పేదవాళ్ళకి రేషన్ షాపులలోనే బియ్యం కానీ సరుకులు కానీ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులైతేమి 65 ఏళ్ళు పైబడిన వృద్ధులకైతేమి రేషన్ డీలర్ ద్వారానే మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇంటికి సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే కూటమి ప్రభుత్వం దాదాపు 12 నెలల కాలం అయింది. ఎన్నికల ముందు ఏదైతే మన కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుంది. 3000 ఉన్న పెన్షన్ని దాదాపు 4000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే వికలాంగులకైతే 3000 ఉన్న పెన్షన్ని దాదాపు 6000 చేయడం జరిగింది. అలాగే పెరాలసిస్ వాళ్ళకైతే 10,000 ఉన్న పెన్షన్ని 15,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే గతంలో నిరుపేదలకు అన్నా క్యాంటీన్లు దాదాపు 203 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి మనకు నిరుపేదలకు దేవుడయ్యాడు. అలాగే ఈరోజు చూసుకుంటే నిరుపేదలకి పల్లెలలో అయితే షెడ్లు గుతి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా రైతులకి ల్యాండ్ టైటిల్ రద్దు చేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దేవుడయ్యారు. అలాగే ఈరోజు చూసుకుంటే ప్రతి బీసీలకైతే బీసీ లోన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీలకైతే ఎస్సీ లోన్లు ఇవ్వడం జరిగింది. అలాగే నిరుపేదలకు కుట్టు మిషన్లకు ఇవ్వడం జరిగింది.